ప్రపంచంలో డబ్బున వాళ్ళు లక్షల మంది ఉంటారు. కానీ కేవలం మూలధనంతో కాకుండా అపారమైన మానవత్వంతో, ఇతరులకు ఇచ్చే గౌరవంతో నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాలు మాత్రం చాలా అరుదు. కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటూ ప్రపంచమంతా గౌరవించే స్థాయిలో ఉన్నప్పటికీ ఏ రోజూ తనను తాను గొప్పవాడిగా చూపించుకొని ఒక అరుదైన మనిషి ఆయన రతన్ టాటా. సంపద కంటే కూడా విలువలకే పెద్దపీట వేసిన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. అసలు విజయం అంటే ఏంటి? ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బా, లేక జీవితాంతం వాళ్ళు సంపాదించుకున్న గౌరవమా? సాధారణంగా ఒక పెద్ద వ్యాపారవేత్త విజయం వెనుక వాళ్ల కుటుంబ సంపదో, అదృష్టమో లేదా వాళ్ల బ్రాండ్ పేరో ఉంటుందని మనం అనుకుంటాం కదా. కానీ రతన్ టాటా గారి విజయం వెనుక ఉన్న నిజమైన కారణం డబ్బు కాదు. అది ఆయన మనసు, ఆయన విలువలు, ముఖ్యంగా ఆయనకున్న వినయం. రతన్ టాటా గారి చిన్నటి జీవితం చూస్తే అదేమీ అంత సులభంగా సాగలేదు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ కష్ట సమయంలోనే ఆయనకు దిశానిర్దేశం చేసింది ఆయన నానమ్మ. ఆమె ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారట, మనిషి విలువ తన డబ్బుతో కాదు, అతని ప్రవర్తనతో నిర్ణయించబడుతుంది అని. ఆ ఒక్క మాటే రతన్ టాటా గారి జీవితానికి ఒక బలమైన పునాదిగా మారిపోయింది. ఒక మనిషి ఆలోచనా విధానం ఎలా మారుతుందో చెప్పడానికి ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకరోజు రతన్ టాటా గారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడిని గమనించారు. ఆ కార్మికుడు చాలా అలసిపోయి ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఆ చిరునవ్వు మాత్రం తగ్గలేదు. అప్పుడు ఆయన వెళ్ళి, ఇంత కష్టపడి కూడా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. దానికి ఆ కార్మికుడు చెప్పిన సమాధానమేంటో తెలుసా? సార్, నేను కేవలం జీతం కోసం పనిచేయడం లేదు, నా కుటుంబం కోసం పనిచేస్తున్నాను అన్నాడు. ఆ చిన్న మాట రతన్ టాటా గారిని ఎంతగానో ఆలోచింపజేసింది. తన దగ్గర పనిచేసే ఉద్యోగులను కేవలం లెక్కలుగా చూడటం మానేసి వారిని తన కుటుంబ సభ్యులుగా చూడటం అక్కడి నుంచే ప్రారంభించారు. ఇప్పుడు మనం 1998వ సంవత్సరానికి వెళ్దాం. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న వ్యాపారంలో సడన్గా ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. టాటా మోటార్స్ మొట్టమొదటి భారతీయ కారు టాటా ఇండికాను ఎంతో ఆశతో లాంచ్ చేసింది. కానీ ఆ మొదటి ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఎక్కడ చూసిన నష్టాలు, ఎన్నో విమర్శలు. చాలామంది బాహాటంగానే మీకు కారు వ్యాపారం చేయడం రాదు అని విమర్శించారు. ఆ విపరీతమైన ఒత్తిడిలో నష్టాలను తట్టుకోలేక చివరికి ఆ కారు విభాగాన్ని అమ్మేయాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అది నిజంగా ఆయనకు ఎంత కష్టమైన సమయమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనే ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. కంపెనీని అమ్మేయడానికి విదేశీ కంపెనీ ప్రతినిధులతో సమావేశం జరిగినప్పుడు అవతలి వాళ్ళు రతన్ టాటాను తీవ్రంగా అవమానించారు. అసలు మీకు కార్లు తయారు చేయడమే రాదు, ఈ కంపెనీని కొని మేమే మీకు ఒక ఫేవర్ చేస్తున్నామని చాలా అహంకారంతో మాట్లాడారు. ఆ మాటలు నిజంగా కత్తిలా గుచ్చుకున్నాయి. కానీ దానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? అబ్సల్యూట్ సైలెన్స్. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎలాంటి ఆవేశం లేకుండా నిశ్శబ్దంగా ఆ మీటింగ్ నుంచి లేచి వెంటనే భారత్కు తిరిగి వచ్చేశారు. ఆ నిశ్శబ్దం వెనుక ఎంత పెద్ద తుఫానుందో తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అది ఒక అద్భుతమైన కంబ్యాక్ స్టోరీ. ఆ అవమానాన్ని ఆయన ప్రతీకారంగా కాదు, ఒక గొప్ప ప్రేరణగా మార్చుకున్నారు. తన బృందంతో కలిసి రాత్రింబవళ్ళు శ్రమించి ఆ కారును మళ్లీ అద్భుతంగా మెరుగుపరిచారు. కొన్నేళ్ల తర్వాత ఆ కారుకే ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవం దక్కింది. ఇక్కడ కాలం ఎలా మారుతుందో చూడండి. ఒకప్పుడు అవమానించిన అదే విదేశీ సంస్థ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడింది. అప్పుడు రతన్ టాటా గారే స్వయంగా వెళ్ళి వాళ్ళకి చెందిన అత్యంత ప్రసిద్ధ బ్రాండ్స్ అయిన జాగువార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేశారు. కానీ ఈ కొనుగోలులో ఎక్కడా పగ తీర్చుకోవాలనే అహంకారం లేదు. అది అసలైన హుందాతనం అంటే. కాబట్టి ఒక పెద్ద క్రైసిస్ వచ్చినప్పుడు అసలైన నాయకత్వం ఎలా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. సంస్థలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాధారణంగా అందరూ తప్పు ఎవరిదో వెతుక్కుంటూ ఒకరినొకరు నిందించుకుంటారు కదా. కానీ రతన్ టాటా గారు ఏమన్నారంటే, విజయం వస్తే అది మా బృందానిది, అపజయం వస్తే అది నాది. ఈ ఒక్క వాక్యం అక్కడున్న వేలాది మంది ఉద్యోగుల ఆలోచనలనే మార్చేసింది. పరిస్థితులు బాగున్నప్పుడు ప్రశంసలు తీసుకోవడం కాదు, కష్టకాలంలో ముందు నిలబడి బాధ్యత తీసుకునేవాడే నిజమైన లీడర్ అని ఈ సంఘటన మనకు అద్భుతంగా వివరిస్తుంది. మరి ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉన్నా ఆయన ఎందుకు ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ కనిపించరు? ఒకసారి ఒక యువకుడు ఇదే ప్రశ్న నేరుగా రతన్ టాటా గారిని అడిగాడు. దానికి ఆయన చాలా చిరునవ్వుతో, డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు, ప్రజల నమ్మకాన్ని సంపాదించడం నా లక్ష్యం అని సమాధానం చెప్పారు. సమాజంలో డబ్బుకున్న అర్థాన్నే ఈ మాట పూర్తిగా మార్చేసింది కదూ. ఈ ర్యాంకింగ్స్, రిచ్ లిస్ట్ కంటే కూడా ప్రజలు పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద ఆస్తి అని ఆయన బలంగా నమ్మారు. ఆయన నమ్మిన ఈ విలువల వల్ల నిజంగా ఎలాంటి మార్పు వచ్చిందో ఒకసారి మనం గమనిద్దాం. డబ్బు లేదు, ఇక చదువు ఆపేయాలని నిర్ణయించుకుని ఆశలన్నీ వదిలేసుకున్న ఒక పేద విద్యార్థికి టాటా ట్రస్ట్ రూపంలో సహాయం అందింది.
ఏళ్లు గడిచాయి. ఆ విద్యార్థే ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఒక సభలో అతను మాట్లాడుతూ, నా జీవితాన్ని మార్చింది కేవలం ఆ ట్రస్ట్ ఇచ్చిన డబ్బు కాదు, ఒక మనిషి నా సామర్థ్యంపై ఉంచిన నమ్మకమని గర్వంగా చెప్పాడు. అంటే కేవలం ఆర్థిక సహాయం చేయడం కంటే కూడా ఒకరిపై మనం ఉంచే నమ్మకం వాళ్ళ జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. చివరిగా రతన్ టాటా గారు ప్రపంచానికి మిగిల్చిన వారసత్వం ఏంటి? ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్నను అమాయకంగా అడిగాడట, నాన్న, రతన్ టాటా గారు అంటే ఎందుకు అందరికంత ఇష్టమని? అప్పుడు ఆ తండ్రి నవ్వుతూ చెప్పిన సమాధానం, ఎందుకంటే ఆయన కేవలం డబ్బు సంపాదించలేదురా, మనుషుల హృదయాలను సంపాదించుకున్నాడు. నిజంగా ఇంతకంటే గొప్ప లెగసీ ఏముంటుంది చెప్పండి? ఇదంతా చూశాక విజయానికి నిజమైన నిర్వచనం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం డబ్బు సంపాదించి ఎక్కడో రిచ్ లిస్టులో నిలిచేవాళ్లను కాలం మెల్లగా మర్చిపోతుంది. కానీ ఇతరుల జీవితాలను మార్చి వాళ్ళ కష్టాల్లో తోడుగా నిలిచిన వాళ్ళను మాత్రం చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. గొప్పదనం సాధించాలంటే డబ్బు వెనక కాదు, విలువల వెనక పరిగెత్తాలి. ఎందుకంటే విలువల కోసం నిలబడితే విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. ఇక ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. రేపు చరిత్ర వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒకరి జీవితం వారు కూడబెట్టిన సంపదతో కొలవబడుతుందా, లేక ఇతరుల జీవితాల్లో వారు నింపిన వెలుగుతో కొలవబడుతుందా? ఈ ప్రశ్నతో విజయం పట్ల మనందరికీ ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.